కొలప వెళ్ళుచున్నానని వారితో చెప్పగా లాజరు చనిపోయి 4 రోజులు ఉన్నాడు సమాధిలో. చెప్పండి, ఎన్ని రోజులు ఉన్నాడు? మరి చనిపోకముందే యేసుప్రభుకు తెలుసా తెలీదా లాజరు చనిపోతాడని? తెలుసు. యేసుప్రభుకు వర్తమానం కూడా వచ్చింది, లాజరు, నువ్వు ప్రేమిస్తున్న లాజరు రోగి అయి ఉన్నాడనే మెసేజ్ వచ్చింది. ఎవరైనా మనకు బాగా తెలిసిన వాళ్ళు లేదా మనకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు మన కుటుంబ సభ్యులకి ఏమైనా బాగాలేదన్నప్పుడు వెంటనే వస్తామా, ఆలస్యం చేసి వస్తామా? చెప్పండి గట్టిగా. అమ్మకు బాగాలేదు అనగానే ఇప్పుడు అవ్వదులే, నాకు 4 పెళ్ళిళ్ళు ఉన్నాయి, అవన్నీ చూసుకుని వస్తానులేని ఎవరైనా అంటారా? ఎన్ని పనులు ఉన్నా ప్రక్కన పెట్టి వచ్చేవాళ్ళు. కొంతమంది దుర్మార్గులు ఉంటారనుకోండి, వాళ్ళ గురించి నేను ప్రస్తావించట్లేదు. నేను ఒకసారి యూకేలో ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఒక తల్లి ఇంట్లో ఒకతే ఉండేదట. పిల్లలందరూ ఎక్కడో చోట మరి ఉద్యోగాల కోసం చెదిరిపోయారు అనుకోండి, లేదా ఒక కుమారుడు అనుకుంటా ఆమెకున్నది. ఈమె రాత్రి ఎప్పుడు చనిపోయిందో తెలీదు, బాత్రూమ్ కానీ లేచింది, కాలు జరిపి పడిపోయింది, తలకు దెబ్బ తగిలేసి చనిపోయింది. ఇంట్లోనే ఒక్కతే ఉంటుంది ఇల్లంతా. ఉదయాన్నే క్రింద ఉన్న వాళ్ళు వస్తుందిలా బయటకు వస్తే కొంచెం ఎక్కువసేపు పడుకుందని చెప్పి అందరూ కూడా ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. మధ్యాహ్నం అయిపోయినా ఆమె తలుపులు తీయలేదు, బయటకు రాలేదు. సాయంకాలానికి డౌట్ వచ్చి ఏమై ఉంటుందని చెప్పి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి ఇల్లు బద్దలు కొట్టి లోపలికి వెళ్తే ఆమె నేల మీద పడిపోయింది, చచ్చిపోయింది. వీరికి ఎవరైనా ఉన్నారండి? వీరి బంధువులు లేదా కుమారులు కుమార్తెలు అంటే కుమారుడు ఉన్నాడని చెప్పి కుమారుడు ఫోన్ నెంబర్ తీసుకుని ఫోన్ చేస్తే ఆ కుమారుడు ఏమన్నాడో తెలుసా? నేను నా భార్యను పిల్లలను తీసుకుని యూరప్ వెకేషన్కి వచ్చాను, 6 రోజులు పడుతున్నాను వెనక్కి రావడానికి, ఈ లోపల ఆమెను తీసుకెళ్ళి ఆ ఫ్రీజర్లో పెట్టేయండి అన్నాడు. రాడట, చూడ్డానికి టైం లేదట తల్లిని, చచ్చిపోయిన తల్లిని. 6 రోజులు ఫ్రీజర్లో పెట్టండి, ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత అప్పుడు అంత్యక్రియలు చేస్తాము లేదా ఆ బరియల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము. ఈ 1 రోజులు ఐ డోంట్ వాంట్ టు మిస్ మై వెకేషన్. నేను నా భార్య నా పిల్లలు యూరోప్ వచ్చాం, ఆటలాడడానికి వెకేషన్ కోసం వచ్చాం, ఈ ప్రాంతాలన్నీ చూడడానికి. వీ క్యాంట్ మిస్ దెమ్. ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం, చచ్చిపోయింది ఎలాగే చచ్చిపోయింది కాబట్టి తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేయండి అన్నాడట. వీళ్ళకి ఏం చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఇంత దారుణమైన వ్యక్తులు కూడా ప్రపంచంలో ఉంటారా? ఇంత భయంకరమైన స్వభావం కలిగిన పిల్లలు కూడా ఉన్నారా ప్రపంచంలో? అంటే ఉన్నారు అని కొంతమంది రుజువుపరుస్తున్నారు. బంధాలకు విలువలేని ప్రజలు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది ఉన్నారు. యేసు క్రీస్తు ప్రభుకి లాజరు స్నేహితుడు, చాలా ప్రేమిస్తాడు లాజర్ని. బేతనీయ వెళ్ళినప్పుడు